నేను మీ ఒపీనియన్ అడిగింది మీ సలహాలిచ్చి అతన్ని ముందుకు నడిపిస్తారు అని, అంతేగాని నా నిర్ణయం మార్చుకోవడానికి కాదు. ఏమంటారు ఫణీంద్ర గారు? మీ ఇష్టం సార్. మీరేం చేసినా ఈ కాలేజీ మంచి కోసమే చేస్తారని మా నమ్మకం. అది కాదు డాడ్. నువ్వు నర్మయ్. మరోసారి అందరి ముందు అనౌన్స్ చేస్తున్నాను, ఈ క్షణం నుండి ఈ కాలేజీ ఎండి బాధ్యతలు మను తీసుకుంటాడు. అందుకు నేను సిద్ధంగా లేను సార్. ఏం మాట్లాడుతున్నావు మను? ఎస్ సార్, నేను ఎండి బాధ్యతలు తీసుకోలేను. అలాగే ఇప్పుడున్న డైరెక్టర్ పదవికి కూడా రిజైన్ చేస్తున్నాను. ఊరిని వీడికి ఇష్టం లేదా? ఈ మాట ముందే చెప్తే పోయేదిగా. అనవసరంగా మినిస్టర్ గారితో ఆర్గ్యూ చేశాను. ఎందుకు మను? ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకున్నావు? ఏమైనా ప్రాబ్లమా? మను, శైలేంద్ర అలా మాట్లాడుతున్నాడని నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నావా? లేదు సార్. మనకి డిబిఎస్టి కాలేజ్ కి కూడా ఎలాంటి సంబంధం ఉండకూడదు నాన్న. అవన్నీ నువ్వే క్లియర్ చేయి. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఇలా చేయాల్సి వస్తుంది. నీ కారణాలేంటో నేను అర్థం చేసుకోగలను, కానీ ఇలా సడన్ గా కాలేజీని వదిలేయడం కరెక్ట్ కాదేమో. అవును మను, కాలేజీ కష్టకాలంలో ఉన్నప్పుడు మేము అడగకుండానే మాకు సాయం చేసి మళ్ళీ ఇప్పుడు మమ్మల్ని కష్టాల్లోకి నెట్టేసి వెళ్ళిపోతానంటే ఎలా? పాపం తనకి ఏ బాధలున్నాయో ఏంటో డాడ్. వదిలేండి. చూడు మను, నువ్విలా చేయడం ఇక్కడ ఎవ్వరికీ ఇష్టం లేదు. సారీ సార్, నేను ఫిక్స్ అయ్యాను. ఇక నుండి ఈ కాలేజీకి నాకు ఏ సంబంధం లేదు. నన్ను క్షమించండి. ఏమిటి ఫణీంద్ర గారు, ఏం జరుగుతుంది డిబిఎస్టీలో? ఒకరి తర్వాత ఒకరు దూరం అయిపోతున్నారు ఎందుకు? జగతి గారు, రిషి, వసుధార, ఇప్పుడు మను.